జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని రైతన్నలకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీ నిర్వహించారు. అన్నదాతకు అండగా వైసీపీ ఆధ్వర్యంలో సాయి ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో నాయకులు కార్యకర్తలు వైసీపీ కార్యాలయం నుండి భీమా సర్కిల్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పాదయాత్రగా వెళ్లి ధర్నా నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై అమలు కాని హామీలు ఇచ్చి రైతులను నట్టేట ముంచుతోంది. కూటమి ప్రభుత్వం కుట్రపూరితమైన పాలన కొనసాగిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమారుడు ప్రదీప్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్ట రేణుక, వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చెప్తానే ఉంటాడు ఆయన. అధికారం వచ్చాక ప్రజలు మర్చిపోతారు, రైతులు మర్చిపోతారు, బడుగు బలహీన వర్గాలు కూడా మర్చిపోయే పరిస్థితి నమ్ముతా ఉన్నాం. ఎందుకో చంద్రబాబు నాయుడు అంటే నమ్ముతారు. గత ఎలక్షన్లో కూడా చూసాం, 2014లో కూడా ఆయన రైతులు రుణమాఫీ చెప్పేసి అధికారులకు వచ్చి అన్యాయం చేశారు మనం చూసాం. ఆ విధంగానే ఈరోజు మళ్ళా అధికారులకు వచ్చాక సూపర్ 6 అనే కార్యక్రమాన్ని పెట్టి ఆ సూపర్ 6 ఇస్తా అని చెప్పేసి ఎన్నో హామీలు ఇచ్చి దాన్ని నెరవేర్చిన పరిస్థితి లేదు. నిజంగా అబద్ధాన్ని ఎంత నిజం చేసే ప్రయత్నం చేస్తారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సూపర్ 6 ఇచ్చేసామంటారు. ఈ విధంగా దాన్ని రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విధంగా చెప్పే సత్తా వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఆ విధంగా చెప్తే నమ్ముతారా లేదనే ఆలోచన లేదు. ఏదున్నా కూడా వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే వినాలా అనే ఆలోచన వాళ్ళందరికీ ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఈరోజు చూస్తా ఉన్న రైతు పరిస్థితి, ఉల్లి ధర చూస్తా ఉంటే గిట్టుబాటు ధర లేక 1200 ఇస్తాను, 1200 కొనుగోలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. పూర్తి అన్యాయం ఇది. ఎందుకంటే ఉల్లి ధర దాదాపు 2,500 రూపాయలు ఇస్తే తప్ప ఆ రైతు బతికే పరిస్థితి లేదు. అదే చూస్తా ఉన్న కర్నూలులో కూడా రైతులు గిట్టుబాటు ధర లేక 1200 సరిపోదని చెప్పేసి చెప్పిన ఉద్దేశంతో 2,000 రూపాయలు పై 2,500 ఇస్తే తప్ప గిట్టుబాటు ధర రాదని చెప్పేసి చెప్పినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఏదున్నా కూడా ఉల్లి ధరే కాదు, మిర్చి ధర అంతే. గత 2 ఏళ్లుగా అధికారులకు ఎప్పుడు వచ్చిందో, తెలుగుదేశం పార్టీ వచ్చిందో ఆ రోజు నుంచి రైతుల మిర్చి ధర కూడా లేదు. ఆ రకంగా రాష్ట్రంలో రైతులంతా కూడా నష్టపోయి ఆ కుటుంబాలన్నీ కూడా వీధుల బాట పరిస్థితి వస్తూ ఉంది. అదే కాకుండా పొగాకు ధర, చీని కాయల ధర, మామిడికాయల ధర, ఏ ధరలు కూడా లేవని చెప్పేసి రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. ఎన్నో రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి
అన్ని విధాలుగా వాళ్ళందరూ రైతులుగా ధైర్యం కల్పించిన పరిస్థితి మన ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా అబద్ధాలు చెప్పే విషయంలో తెలుగుదేశం పార్టీ వాడిని మించిన వాళ్ళు లేవని చెప్పి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఏదున్నా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఏదున్నా రాష్ట్రాన్ని పరిపాలించమని చెప్పిండేది సోషల్ మీడియా మీద వైఎస్ఆర్సీపీ మీద దాడులు చేయమని కాదు, మహిళల మీద అత్యాచారాలు చేయమని కాదు చెప్పిండేది. ఏదున్నా మీరు మిమ్మల్ని నమ్మి ఈ ప్రజలంతా ఓట్లు వేసినారు కాబట్టి మీరు ఏ విధంగా పరిపాలిస్తా అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలించినాడు, ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా అన్ని విధాలుగా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, రైతులు సుఖ సంతోషాలతో, అన్ని వర్గాల వారు కూడా సుఖ సంతోషాలతో ఉన్న పరిస్థితి ఉందని చెప్పి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు చూడండి, రైతులకి ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ కట్టలే తొలగించారు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టి రైతులకు ఏదైనా నష్టపోతే ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకి డబ్బు ముట్టేది, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, దాంతో పాటు అన్ని రకాలుగా గిట్టుబాటు కల్పించేవాడు. ఆ విధంగా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అన్ని అందిస్తూ పేద బడుగు బలైన వర్గాలు ఆశాజ్యోతిగా నిలబడిన పరిస్థితి. మళ్ళీ ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఏ విధంగా కూడా రైతులకు ఆదుకుందామనేది కానీ, రైతుల పరంగా ఉందామనేది కానీ ఆయనకు ఆలోచన లేదు. ఎందుకంటే కూడా వసూలు పోతామని చెప్పే పరిస్థితి చేస్తామని కానీ రైతులకు ఏమన్నారు, ఏ విధంగా రైతులు ఉన్నారు, రైతులకు ఎరువులు ఉన్నాయా లేదా, రైతుకి ఇన్సూరెన్స్ కట్టారా లేదా, రైతులకి వచ్చిన పంట గిట్టుబాటు జరుగుతుందా లేదా, రైతుల పరంగా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారా లేదా అని ఆలోచన లేదు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు, ఎందుకంటే వర్షాలు ఎక్కువైపోయినాయి, పంట నష్టపోతా ఉంది, పత్తి పంట కూడా నష్టపోతా ఉంది. ఆ నష్టపోయే పంట పరిహారానికి మీరంతా కూడా ముందు అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పి మీరంతా కూడా ఆ పంట నష్టపరిహారం చెల్లించే విధంగా కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా వాళ్ళకి అందించే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతా ఉంది. ఈ విధంగా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉంటే నిజంగా రైతుల్లో ఎంత ఉత్సాహం ఉందంటే ఈ రోజు ఈ కార్యక్రమాలలో పెద్ద ఎత్తున వచ్చినటువంటి రైతులు చూస్తాంటే అర్థమవుతుందని చెప్పేసి చేస్తా ఉంది. ఈ కార్యక్రమంలో కూడా మన ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అయితే వేణుగమ్మ గారు, అదే రెడ్డి మాజీ ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అదే కాకుండా మంత్రాలయం బాలారెడ్డి గారి తరపున పురుషోత్తం రెడ్డి గారు, తర్వాత రవిచంద్ర రెడ్డి గారు, ప్రదీప్ రెడ్డి గారు రావడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. వేరున్నా వాళ్ళ తరపున కూడా పెద్ద ఎత్తున రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదున్నా ఇక్కడ రిప్రజెంటేషన్స్ ఇస్తే ఎంత అవమానంగా ఈ రోజు ప్రజలు అవమానపరుస్తా ఉన్నారంటే ఆ విధంగా అవమానపరుస్తా ఉన్నారు. ఏదున్నా కూడా రాష్ట్రంలో ఈ రైతు పోరు జరగాలని ఏం చేయకుండా రైతు పోరు జరగరాదు, రైతు పోరు జరగకుండా చేయాలని ప్రయత్నం చేశారు. కానీ అది కుదరలే. ఎందుకంటే రైతులు పదం తగ్గినాక ఎవరు ఆపే పరిస్థితి లేదని చెప్పేసి మనం చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రతి వారు కూడా ఆలోచన చేయాల. ఈ గత ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించింది, ఈ ప్రభుత్వం ఏ విధంగా రైతులకి అన్యాయం చేస్తా ఉన్నారు కూడా ఆలోచించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని రకాలుగా ఏ విధంగా రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే పంట రైతులు గిట్టుబాటు ధర లేదో రైతుల పరంగా క్షీణించే చేస్తా ఉంది. ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించే పోతా ఉన్నారు అన్ని చోట్ల కూడా బ్రహ్మానందం ప్రజలంతామని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. ఇది చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ ఏ విధంగా కూడా జరగాలని చెప్పి ఆంక్షలు విధిస్తారు. ఎందుకంటే ఒక కార్యక్రమం పెట్టినప్పుడు ప్రజల పరంగా రైతుల పరంగా కార్యక్రమం పెట్టినప్పుడు దాన్ని అన్ని విధాలుగా సహకరిస్తూ ముందుకు పోతే ఎలాంటి సమస్య ఉండదు. అదే కాకుండా ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఈ రోజు ఖచ్చితంగా మన రైతుల మీద మన మీద కేసులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఈ కార్యక్రమం జరిగేది ఇష్టం లేదు. గ్యారెంటీగా ఎవరు భయపడే పని లేదు, రైతులు కేసులు పెట్టినా భయపడే పరిస్థితి లేదు. ఏదున్నా కూడా అంత ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎన్ని కేసులు అయినా కూడా భయపడే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేవారు కూడా ఎవరు నిద్రపోరని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి ఉంటేనే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటేనే రైతులు బాగుంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేకపోతే ఏ విధంగా చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు. ఏదన్నా ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మన మొదలు ఆలోచించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేవారు పోరాటం చేస్తూ ఉండాలా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఏదైనా కార్యక్రమాల ద్వారా పెద్ద వచ్చిన అందరూ వచ్చినటువంటి ప్రతి వారు కూడా
రైతు పేరు తెలియజేస్తాను. నమస్కారం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.